మిత్రులారా నమస్తే. ఈరోజు ఒక చిన్న వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి ఇంగ్లీష్ టాక్ అండి. చాలామంది జనరల్గా వ్యక్తపరిచేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్లో, సార్ నాకు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎవరైనా మొత్తం అర్థమవుతుంది కానీ తిరిగి చెప్పడం నాకు రాదు సార్, అది తిరిగి చెప్పాలనుకుంటే రాదు అంటారు. నిజమే, తిరిగి చెప్పాలంటే మన మైండ్లో ఆల్రెడీ ఆ విషయం ఉండాలి కదా. అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్, ఒక సెంటెన్స్, కొన్ని వాక్యాలు, ఫ్రేజెస్, వర్డ్స్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేనప్పుడు వీ కెనాట్ ప్రొనౌన్స్ దెమ్ అవుట్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దెమ్, వీ కెనాట్ రీప్రొడ్యూస్ దెమ్. అది టెక్నికల్గా అండ్ సైంటిఫిక్ ప్రాబ్లం అండి. తర్వాత చాలామంది మాట్లాడాలనుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు కానీ దే వుడ్ నెవర్ ఓపెన్ దేర్ మౌత్ ఇన్ ఇంగ్లీష్ అండి. దే వుడ్ నెవర్ గివ్ దేర్ వాయిస్ ఇన్ ఇంగ్లీష్. అట్లీస్ట్ ఇది రైట్ ఆర్ రాంగ్, ఫస్ట్ యూ షుడ్ గో ఆన్ స్పీకింగ్ అండ్ యూ షుడ్ ప్రాక్టీస్ ద సెంటెన్సెస్, లిటిల్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. మాట అన్నంత తేలిగ్గా అది ప్రాక్టీస్లో పెట్టకపోవడం మాత్రమే పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది ఇంగ్లీష్ లెర్నింగ్లో. కాబట్టి ఇఫ్ యూ వాంట్ స్పీక్, యూ షుడ్ స్పీక్. స్పీక్ టు స్పీక్ అనేది ఫార్ములా అండి ఇంగ్లీష్ రావాలంటే. స్పీక్ టు స్పీక్, యూ హ్యావ్ టు స్పీక్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.